ఏమా ఏమన్నాడు బావా? వస్తాన్నాడా? వస్తా డాడీ. ఎందుకు రారు? ఎంత పొద్దుపోయినా వస్తానన్నారు. రేపు మా పెళ్లి రోజు కదా. పెళ్ళొక నాకేనా? మా ఇద్దరికీ అయింది. ఆయన వస్తారు, తప్పకుండా వస్తారు. చాలా సంతోషం. నీకు ఆ నమ్మకం ఉంటే చాలు. సంధ్య, నాకు భార్య లేదని అబద్ధం చెప్పాను, కానీ నేను మోసం చేయాలని మాత్రం కాదు. నా భార్య నన్ను అవమానించింది, నేను నిర్లక్ష్యం చేసింది. అది సహించలేక ఇంట్లోంచి వచ్చేసాను. అలాంటి భార్య ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనే ఉద్దేశంతో నాకు భార్య లేదని అబద్ధం చెప్పాను. సరే, ఆ అబద్ధం అలా చెప్పారు. ఆ తర్వాత చెప్పిన మరో అబద్ధం ఎందుకు చెప్పారు? ఏమిటిది? నాకు పువ్వులు చీరలు తీసుకొచ్చిచ్చి గొప్ప శుభవార్తంటూ చెప్పిన అబద్ధం. అవన్నీ మావారే నాకు కొనిచ్చారన్నారు. మావారు నన్ను ఏలుకుంటారన్నారు. అది అది ఇదిగో చూడండి, ఇది విడాకులు కోరుతూ మావారు నాకు పంపిన లాయర్ నోటీస్. సారీ సంధ్య, నువ్వు మీ వారి కోసం పడుతున్న ఆరాటం చూసి నీ మనసు కోరట కలిగించడం కోసం అబద్ధం చెప్పాను. ఇప్పుడైనా మించిపోయింది లేదు. నువ్వు ఎడాకు పుచ్చుకోవడం లేదని నోటీస్ పంపిస్తాను. అవసరం లేదు, నేను అంగీకరిస్తూ సమాధానం కూడా పోస్ట్ చేసేశాను. నన్ను కోరుకున్న వారిని నేను కోరుకోవాలి కానీ బలవంతంగా ఆయనకు గుదిబండ కావాలన్న కోరిక నాకు ఇంక లేదు. కానీ ప్రభాకరం గారు, చీరలు పువ్వులు ఒక ఆడదానికి తెచ్చిచ్చే చనువు తోడుగా బ్రతికే వారికి ఉంటుంది, లేదా తోడబుట్టిన వారికి ఉంటుంది. మీరెవరు? వానా వానా వెల్లువాయి కొండా కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి.